విద్యార్థులు ర్యాగింగ్ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఈగల్ టీం ఐటీ రవికృష్ణ తెలిపారు. చౌడవరంలోని ఆర్వీఆర్ జేసీ కళాశాలలో ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ లో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఈగల్ ఐజీ రవికృష్ణ, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ జగదీశ్వరి, గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంజనీర్ విద్యార్థులకు మత్తు పదార్థాలకు, ర్యాగింగ్ మరియు సైబర్ నేరగాలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తుందని చెప్పారు. వ్యసనాలకు బానిసలై భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు. ఎవరైనా మత్తు పదార్థాలు వాడినా, మహిళలపై వేధింపులకు పాల్పడితే 1972కి కాల్ చేసి ఈగల్ టీం కు తెలియజేయాలని అన్నారు. అలా తెలియజేయడం ద్వారా వారికి రీ అడిక్షన్ సెంటర్ లో కౌన్సిలింగ్ ఇప్పించి తిరిగి పునర్జన్మ కల్పించవచ్చని అన్నారు. డ్రగ్స్ వాడకం వల్ల సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా నష్టపోతారని చెప్పారు. మన పక్కన ఉన్న దేశాలు మన దేశంలోకి హెరాయిన్, కొకైన్ మొదలగు డ్రగ్స్ సప్లై చేస్తూ యువతను నాశనం చేస్తున్నారని చెప్పారు. మనం విదేశాల నుండి వచ్చిన మత్తు పదార్థాలు వాడటం వల్ల అక్కడ ఉన్న టెర్రరిస్టులకు ఆర్థిక పరిపుష్టి చేకూరుతుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత మత్తు పదార్థాల వ్యతిరేక ప్రతిజ్ఞను చేయించారు. జేసీ కాలేజ్ లోని ఫ్రెషర్స్ డే సందర్భంగా ర్యాగింగ్ యాక్ట్ మీద, అదేవిధంగా డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి ఎన్డీపీఎస్ చట్టం మీద, పోక్సో యాక్ట్ మీద, ఇతరత్ర చట్టాల మీద విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. ప్రత్యేకంగా విద్యార్థులను అప్పీల్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈగల్ ద్వారా 1972 కాల్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది. ఎక్కడైనా డ్రగ్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే 1972 కాల్ సెంటర్ చేయాల్సిందిగా, అదేవిధంగా సైబర్ క్రైమ్ సంబంధించి 1930 కాల్ సెంటర్ కి సమాచారం అందించాల్సిందిగా ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం. ఈగల్ క్లబ్స్ ద్వారా గంజాయి రహిత, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ప్రత్యేకంగా దీనికి కలిసి రావాలని, ఎక్కడైనా సరే డ్రగ్స్ సమాచారం ఉంటే ఇంకా 1972 కాల్ సెంటర్ చెప్పాల్సిందిగా విజ్ఞప్తి.